హలో ఎవ్రీవన్. మీరు ఎంత ప్రయత్నించినా కానీ కొన్ని విషయాలు మీ చేతుల్లో ఉండవు. మీ చేతుల్లో ఉండని ఈ విషయాల గురించి తెలుసుకున్నప్పుడు మీరు మీ మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుకుంటారు అండ్ మీ లైఫ్పై, మీ యొక్క గ్రోత్పై కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఫస్ట్ ఏంటి అంటే, మీరు అందరినీ మెప్పించలేరు. మీరు ఎంత కష్టపడ్డా కానీ అందరినీ మెప్పించడం అనేది ఇంపాసిబుల్, అది పాసిబుల్ అయ్యేది కాదు. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా మీపై అభిప్రాయం మారుతూనే ఉంటుంది. ఈరోజు మీరు వాళ్ళకి నచ్చచ్చు, రేపు మీరు నచ్చకపోవచ్చు వాళ్ళకి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మీ వెనకాల నెగిటివ్గా గాసిప్ చేసేవారు ఉంటూనే ఉంటారు. మీ వెనకాల నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మీరు వాళ్ళకి ఎంత మంచి చేసినా కానీ, ఎంత నైస్గా ఉన్నా కానీ, ఎంత హెల్ప్ చేసినా కానీ వాళ్ళు మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మీ గ్రోత్ అందరికీ నచ్చకపోవచ్చు. మీరు గ్రోత్ అయ్యే కొద్దీ అందరికీ నచ్చాలి అనేసి ఏమీ లేదు. ఇవన్నీ కూడా, ఈ అన్ని విషయాలు కూడా అవి మీ కంట్రోల్లో ఉండవు. సో మన కంట్రోల్లో ఉండని విషయాల గురించి ఓవర్ థింక్ చేసుకుంటూ, వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ మనసు పాడు చేసుకోవద్దు. మీ కంట్రోల్లో ఉండేది ఏంటి అంటే మీ యొక్క మైండ్. మీరు ఎంత ఎమోషనల్గా హ్యాపీగా ఉంటున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అందరినీ మెప్పించాలి, అందరినీ సంతోషపెట్టాలి అండ్ అందరి నోటి నుంచి మీ గురించి మంచి మాటలు వినాలి అని అనుకోవడం మాత్రము కరెక్ట్ కాదు. అది పాసిబుల్ అయ్యే పనే కాదు. సో nobody perfect in this world. Embrace all your imperfections happily.